టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా బోడుపల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో విద్యార్థిపై ముగ్గురు తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా పెదవంగర్కి చెందిన గణేష్ మీద కాలేజ్లో ముగ్గురు విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలేజ్ ప్రిన్సిపాల్ కు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గణేష్ ను కొట్టిన విద్యార్థులు కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అబ్బాయి మా అన్న వాళ్ళ అబ్బాయి, ఈయన పేరు వచ్చేసి గణేష్ గంగాధరి. ఈయన లాస్ట్ శనివారం తోటి విద్యార్థులు ఈయనను దాడి చేయడం జరిగింది. అది తెల్లవారి ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత మాకు అడగగా డల్గునని అడిగితే జరిగిందంతా తోటి విద్యార్థులు కొట్టిండ్రు అని చెప్పిండు. తల మీద, ఛాతి మీద, కింద ప్రైవేట్ పార్ట్స్ మీద, పొట్ట మీద కొట్టి ఇబ్బంది పెట్టి దాడికి చేసి హత్యాయత్నం చేసిండు. సో దానివల్ల తెల్లవారు మేము హాస్పిటల్కి పోయినాము. నొప్పులతో ఇబ్బంది పడతా ఉంటే హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ లోకల్లో విలేజ్లో ఎక్కడ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి పోతే అక్కడ కాదంటే వేరే హాస్పిటల్కి పోవాలంటే మేము హైదరాబాద్కి హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయించినాం. మొన్న అనగా శుక్రవారం రోజు మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ డిశ్చార్జ్ కాగానే ఇమీడియట్గా పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టినాము. పెట్టిన తర్వాత కళాశాల యజమానానికి మేము ఆదివారం రోజు మాకు సమాచారం తెలిసిన వెంటనే కాలేజీకి ఇన్ఫార్మ్ చేసినాం ప్రిన్సిపాల్కి. బట్ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సరే చూద్దాం రండి మాట్లాడదాం అంటున్నారు, కానీ వాళ్ళు వచ్చి కనీసం మాట్లాడడం కానీ హాస్పిటల్లో ఉన్నా కూడా హాస్పిటల్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి మాట్లాడడం కూడా ఎవరు ముందుకు